Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఏపీలో కౌంటింగ్ టెన్షన్ మొదలైంది. పోలింగ్ ఫ్యాక్షన్ ని దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యాక్షన్ ని షురూ చేశారు అధికారులు. అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారుల నియామకం జరిగింది. 56 మంది ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అత్యధికంగా పల్నాడులో 8 మంది పోలీస్ అధికారులను నియమించారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రంలో భారీగా అల్లర్లు జరుగుతాయన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కోఆర్డినేట్ సర్చ్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యమైన కూడళ్లు, గ్రామ శివార్లు, నేరస్తుల ఇళ్లు తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ప్రధానంగా 168 సమస్యాత్మక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. మొత్తంగా ఫలితాల రోజు ప్రశాంత వాతావరణం కల్పించడానికి కష్టపడుతున్నారు పోలీసులు. ఈ ప్రత్యేకమైన ఏర్పాట్ల గురించి, జాగ్రత్త చర్యల గురించి మా ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఏపీలో జూన్ 4న ఓట్ల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఏపీ పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఏపీ డీజీపీ కూడా కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 56 మంది ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించగా అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను ఒక్క పల్నాడు జిల్లాకే పెట్టడం జరిగింది. అయితే డీజీపీ ఎవరైతే ప్రత్యేక అధికారులను నియమించారో ఆ నియమించినటువంటి అధికారులు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఉన్నత అధికారులకు ఈరోజే రిపోర్ట్ చేయాలని చెప్పని కూడా ఆ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇటువంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం 56 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమిస్తూ ఈ యొక్క ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఇప్పటికే హింసాత్మక ఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన నేపథ్యంలో ఇటు పోలీస్ శాఖ మీద, ఎలక్షన్ కమిషన్ మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో రేపు జూన్ 4వ తారీఖున ఓట్ల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఎటువంటి అసాంఘిక శక్తులు కావచ్చు, ఎటువంటి అల్లర్లు కూడా జరగకుండా ఈ పోలీస్ అధికారులు అయితే అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ ఉన్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని పత్రాలు లేని వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. జూన్ 4న జరిగేటువంటి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రత్యేక అధికారులను కూడా ఏపీ డీజీపీ అయితే నియమించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లు కావచ్చు, ఇటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ ఇటు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా ఈ యొక్క భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తూ ఉంది. Right, thank you Shivakumar. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.